వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చర్చించుకునేటువంటి అంశం పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఉంది. అయితే పోలవరం మీద చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ అంటే అంబటి రాంబాబు చెప్పినట్టు ఎలా ఉందంటే చాలా కాంప్లికేటెడ్‌గా ఉంది. ఎందుకంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. అక్కడికేదో ఈయన పెద్ద సివిల్ ఇంజినీరు మొత్తం అంతా ఈయనకే తెలుసు. ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న ఇంజినీర్‌లో ఈయన కూడా ఒకడు. ఈయనకే అర్థం కాలేదు అంటే ప్రపంచానికి అర్థం కాదు అని చెప్పి. ఎప్పుడో శ్రీశ్రీ గారికి సంబంధించి ఒక చిన్న మాట ఉండేది. ఏంటి అంటే 'శ్రీశ్రీ బాధ ప్రపంచందో, ప్రపంచం బాధంతా శ్రీశ్రీదో' అన్నట్టుగా అలాగా పోలవరానికి సంబంధించి బాధ ఏదున్నా గాని అంతా అంబటి రాంబాబుదే అన్నట్టుగా ఏదో తయారైందనమాట. అలాగే ఉంది. ఆయనకు అర్థం కాదు కాబట్టి ఇంక మనలాంటి వాళ్ళకేం అర్థం కాలేదు. అందుకే ఈ నిజాలన్నీ కూడా బయటికి వెళ్ళనివ్వకుండా, ఇప్పటివరకు ప్రజలకు తెలియనివ్వకుండా చేశారు. మొత్తం అంతా కూడా ఉన్నటువంటి దాంట్లో. దీంట్లో తెలుగుదేశం పార్టీది కూడా కొంచెం తప్పు ఉంది అని చెప్పక తప్పదు. ఎందుకు అనంటే కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించి మొత్తం ఇప్పుడు ఏదైతే డయాఫ్రామ్ వాల్ మాట్లాడుతున్నారో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అర్థమయ్యేటట్టుగా ప్రతి ఒక్కళ్ళకి ఇదిగో ఇవి డీటెయిల్స్ అని చెప్పడంలో ఎక్కడో ఒక రకంగా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. అట్‌లీస్ట్ ఇప్పుడైనా బయటికి తీసుకొస్తున్నారు అన్ని వివరాలు కూడా మొత్తం అన్ని సాక్ష్యాధారాలతోటి కాబట్టి అభినందనీయం. సో, ఓవరాల్‌గా ఈ డయాఫ్రామ్ వాల్ ఎందుకంటే యూఎస్ నుంచి ఇద్దరు ఎక్స్‌పర్ట్స్, కెనడా నుంచి ఒక ఎక్స్‌పర్ట్ మొత్తం ముగ్గురు ఎక్స్‌పర్ట్స్ అండ్ వాళ్ళ సహాయకులు టీమ్ అంతా వచ్చి 10 రోజుల పాటు వాళ్ళు దీనికి సంబంధించి కసరత్తు చేస్తున్నారు. అసలు ఏంటి అనేది. అసలు ఈ డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటి? సో, ఈ టాపిక్‌లో దీనికి ఎవరికెంత నిజాలు? అఫ్‌కోర్స్ నేను గూడా మీలాగే నాకు మేబీ ఒక 0.5-1% ఏమన్నా నాకు తెలిసేమో తప్పితే, నేను గూడా మీలాగే ఒక లేమ్యాన్‌ని తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాడిని. సో, ఈ డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటంటే, ఒక ఇంటికి పునాది ఎలా ఉంటుందో, అలాగే ఈ డయాఫ్రామ్ వాల్ అనేది కూడా ఆ బ్యారేజ్ మొత్తానికి కూడా పనికొచ్చేటువంటిది. ఒక పిల్లర్ కంప్లీట్. మన మన ఫౌండేషన్ అనుకోవచ్చు ఇంక దీన్ని ఇంకా కంప్లీట్‌గా. నదీ గర్భంలో దాదాపు 90 మీటర్లు. 90 మీటర్ల కింద వరకు కూడా ఈ వాల్‌ని కాంక్రీట్ తోటి బిల్డ్ చేస్తారు. ఎందుకు ఏంటనేది చూద్దాం. సో, పోలవరం ప్రాజెక్ట్ కోసం 41 మీటర్ల ఎత్తులో దాదాపు 1750 మీటర్ల పొడవున రాతి, మట్టి కట్ట నిర్మించాల్సింది. అలా మట్టి కట్ట వేసినప్పటికీ అది ఎన్నో రోజులు నిలవదు. ఎందుకు అనంటే కట్ట కింద ఉన్న ఇసుక కదిలిపోతుంది. దానితో పాటు రాక్ ఫిల్ డ్యామ్ కూడా కుంగిపోతుంది. అలా జరగకుండా మట్టి కట్ట కింద నుంచి ఒక్క చుక్క నీరు కూడా అటునుంచి ఇటు రాకుండా నదీ గర్భంలోనే అతి పెద్ద గోడ కట్టాలి. దానినే డయాఫ్రామ్ వాల్ అంటారు. సో, మొత్తం ప్రాజెక్ట్‌లో ఇదే అత్యంత కీలకం. నీటిని ఆపి ఉంచేటువంటి ఆ గేట్లు కావచ్చు, పక్కనున్నటువంటి గైడ్ బండ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీటన్నిటికంటే అత్యంత కీలకమైనటువంటిది ప్రాణాధారం ఈ డయాఫ్రామ్ వాల్ మాత్రమే. సో, దాదాపు 300 అడుగుల లోతులో 300 అడుగుల లోతులో 1427 మీటర్ల పొడవున అంటే 1.42 కిలోమీటర్లు మొత్తం పొడవు. సో, 300 అడుగుల లోతు. సాధారణంగా మనం బోర్‌వెల్ యేసుకుంటాం. 200 అడుగులు, 300 అడుగులు అని చెప్పి ఇక్కడ. సో, ఎంత లోతెళ్తుంది, ఎన్ని కేసింగ్‌లు పడతాయనేది ఇక మీ ఊహకి మీకే వదిలేస్తున్నాను ఇన్ జనరల్‌గా చెప్పాలి అంటే. సో, అంత అంటే మొత్తం నిజంగా చెప్పుకోవాలి అంటే గనక 6 తాడి చెట్లు. బాగా ఎదిగినటువంటి 6 తాడి చెట్ల నిలువు. ఇది మన గ్రామ భాష. 3 తాళ్ల నిలువు ఉంటుంది. ఇది అంటారు చూసారా? అలాగా 6 తాడి చెట్ల నిలువు. అంటే ఒక చెట్టు 50 అడుగులు ఎదిగిందనుకుందాం. అలాంటివి 6 దుంగలు కట్ చేసి మనం పెడితే ఎంతుంటుందో అంత లోతులో ఈ వాల్ అనేది కన్‌స్ట్రక్ట్ చేయాలి. నీళ్ళ లోపల. ఎవరికైనా సాధ్యపడుతుందా నీళ్ళలో? జగన్మోహన్ రెడ్డి ఈ సెంటున్నర ఇళ్ల పట్టాలు ఇచ్చేసాడు. ఇక మీరు కన్‌స్ట్రక్షన్ చేసుకోండి అది ఇది అన్నప్పుడు నాకిప్పటికి గుర్తు ఆ వీడియో. 2022 ఆగస్టు తర్వాతనమాట. ఈ శంకుస్థాపన కార్యక్రమాలు మొదలెట్టేశారు వీళ్ళు. వర్షాకాలం ఇదంతా. సో, పునాదుల కోసం చెప్పి గోతులు తీశారు. శంకుస్థాపన చేయడానికెళ్ళి ఒక మనిషి పూర్తిగా మునిగేటువంటి గొయ్యి. దాని లోపల దూరి మరి కింద ఆ సిమెంట్ తోటి అక్కడేదో జేసొచ్చాడు. అంటే సరదాగా చెప్పుకున్నా గానీ, ఆ నీళ్ళలా ఉండగానే లోపల మళ్ళీ అక్కడ కేసింగ్ వేసి, దానికి సంబంధించి ఈ ఐరన్ గాని, ఇవన్నీ స్టీల్ చట్రాలు ఇవన్నీ గూడా దాంట్లో పెట్టి, అక్కడ ఈ కాంక్రీట్ మొత్తాన్ని కూడా కాంక్రీట్ మిక్స్చర్ మొత్తాన్ని కూడా ఫిల్ జేయాలి. 300 అడుగుల లోతు. 300 అడుగుల లోతులో చేయాలి ఇదంతా మొత్తం. ఆ 300 అడుగులు అడ్డుగోడ కట్టాలి. అలాగా 1 కిలోమీటర్ పొడవున దాదాపుగా 1.5 కిలోమీటర్ పొడవున గూడా ఇది కట్టాలి.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కారు ఆ కాంట్రాక్ట్ తీసుకుని ఇదంతా చేసినటువంటి వాళ్ళు. ఎవరికన్నా అర్థమవుతుందా అది ఎంత కష్టతరమైనటువంటి పని అనేది? అర్థం కాదు. ఎందుకంటే అందరూ అంబటి రాంబాబులే. మనకేం తెలీదు కాబట్టి, ఆ పోలవరం ఏముందిరా కట్టాడు కదా బ్యారేజు ఇంకేముంది అనుకుంటాం. సో, వాస్తవాలవన్నీ ఇవండి. ఇలా అనుకునే ఊసుపోలు కబుర్లు చెప్పుకునేటువంటి చిన్న చితక పిల్ల కాలువ మీద కట్టేటువంటి గేట్ కాదిది. రాష్ట్రాన్ని నిలబెట్టేస్తుంది. ప్రపంచంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేసేటువంటి ప్రాజెక్ట్ అది. సో, అంత కీలకంగా ఉంటుంది. సో, అది డయాఫ్రామ్ వాల్. అది కూడా 1.5 మీటర్ల మందంతోటి దాన్ని నిర్మించడం అనేది జరిగింది. 1.5 కిలోమీటర్ల పొడవు, 300 అడుగుల లోతు, 1.5 మీటర్ల మందం. దెన్ సో, అప్పుడు ఏ కంపెనీకి అప్పగించారు? ప్రపంచంలోనే ఈ డయాఫ్రామ్ వాల్స్ కట్టడంలో అత్యంత అనుభవం ఉన్నటువంటి కంపెనీ అయిన బావర్ అనేటువంటి కంపెనీకి ఈ పనులు అప్పజెప్పారు. ఇనుప చక్రాలు ఉన్నటువంటి ఒక భారీ యంత్రం ఇసుకని తొలుచుకుంటూ రాతి పొర తగిలేదాకా అక్కడికి వెళ్ళి, ఆ రాతి పొరని కూడా మరో 2 మీటర్ల లోపలికి తవ్వి, అక్కడి నుంచి పైదాకా 5 మీటర్ల వెడల్పుతో కాంక్రీట్ గోడ కట్టారు. ఇది పూర్తిగా నది గర్భంలోనే ఉంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైమ్ అక్కడికెళ్ళినప్పుడు అడిగాడు, "ఏది డయాఫ్రామ్ వాల్ అంటే ఎక్కడుంది? ఏం కనిపించదే" అని చెప్పి అడిగాడు. లోపల దూకితే కనిపించుండేది. తర్వాత 2017 ఫిబ్రవరిలో మొదలయ్యి 2018 జూన్‌లో ఇది పూర్తయిపోయింది. అంటే 412 రోజుల్లో ఈ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం మొత్తం పూర్తి చేశారు. 466 కోట్ల రూపాయలు దీనికి ఖర్చయింది. అంటే అంత కీలకమైనది కట్టడానికే మనకి ఏడాదిన్నర దాకా పట్టింది చూడండి. అది కూడా మనకి 2017 ఫిబ్రవరిలో మొదలయ్యి, మళ్ళీ మధ్యలో వరదలు రావడము, వచ్చిందాన్ని మళ్ళీ దాన్ని క్లియర్ చేసుకొని, మళ్ళీ ఆ మిషనరీని యూజ్ చేసి, మళ్ళీ పై స్థాయి దాకా కూడా దాన్ని కంప్లీట్‌గా కట్టి వదిలిపెట్టారు అక్కడికి. అయితే ఇక కాఫర్ డ్యామ్ గురించి కూడా చెప్పుకోవాలి. ఇది డయాఫ్రామ్ వాల్ చెప్పుకున్నాం కదా! ఈ డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి సంబంధించి మరి పక్కన పిల్లర్లు కూడా ఉంటాయి కదా! ఓన్లీ పునాదులేసేసి దాని మీద నేనేసేస్తానులే కాదు గదా! పునాది ఎక్కడ వేస్తాం, ఎలా వేస్తాం, దాని మీద ఏం కన్‌స్ట్రక్ట్ చేస్తాం అనేది ఉండాలి గదా! సో, దానికి సంబంధించి. సో, కాఫర్ డ్యామ్ అనేది 3 స్ట్రెచ్‌లుగా కట్టారు. ఒకటేమో 300 మీటర్లు, ఒకటి 1700 మీటర్లు, మూడోది 300 మీటర్లు. సో, ఈ మూడింటి మధ్య కూడా 300 మీటర్ల వరకు 2 గ్యాప్స్ అనేవి ఉంటాయి. సో, గడువుకి వారం రోజుల ముందే 2018 జూన్‌లో ఎగువ కాఫర్ డ్యామ్ గ్రౌంటింగ్ పనులనేవి పూర్తయిపోయాయి. అక్టోబర్ 2018 నాటికి దిగువ కాఫర్ డ్యామ్ ఏదైతే ఉందో ఎగువనొకటి, దిగువనొకటి ఈ 2 కాఫర్ డ్యామ్‌లకి సంబంధించినటువంటి గ్రౌంటింగ్ పనులు పూర్తిగా అయిపోయాయి. అయితే ఇక్కడ వివాదం అనేది ఏంటి? సో, ఈ వివాదాన్ని చూసుకున్నప్పుడు 2018 జూన్ నెలలోనే డయాఫ్రామ్ వాల్ పూర్తయిపోయింది. 18 సీజన్‌లో వరదొచ్చింది. 19లో భారీ వరద, అతి భారీ వరదొచ్చి 2019లో స్పిల్‌వే మీద నుంచి కూడా నీళ్లనేవి వెళ్ళిపోయాయి. అప్పుడు కొట్టుకుపోయిన డయాఫ్రామ్ వాల్ 2020 ఆగస్టులో ఎందుకని కొట్టుకుపోయింది? ఇది వివాదం. 2018లో పూర్తయిపోయింది. ప్రభుత్వం దిగిపోయింది. 2019 మే ముందే దిగిపోయింది. మే తర్వాత ఉన్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మొదటి వరదలొచ్చాయి జగన్మోహన్ రెడ్డికి. వచ్చినప్పుడు స్పిల్‌వే మీదుగా కూడా వెళ్ళినటువంటి పోలవరం ప్రాజెక్ట్ నీళ్లు అప్పుడంత స్పిల్‌వే మీదుగా వెళ్ళిన భారీ వరదొచ్చి ఎందుకని అప్పుడు కొట్టుకుపోలేదు? కానీ 2020కి మాత్రం ఎందుకని కొట్టుకుపోయింది? ఎందుకని డ్యామేజ్ అయింది? ఇప్పుడు ఆ డ్యామేజ్ మొత్తాన్ని కూడా వాళ్ళు స్కాన్ చేసి తీయాలి. ఎక్కడెక్కడ ఎంతెంత అయింది? మళ్ళీ దాన్ని ఏం చేయొచ్చు? ఎలాగనేటువంటి వివరాలు వాళ్ళిప్పుడు చెప్పాలి. సో, ఎందుకు కొట్టుకుపోయింది అనేది చూస్తే ఇక్కడ ప్రధానంగా వీళ్ళు చెప్తున్నటువంటి అంశం అంటే సీనియర్ అనలిస్టులు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఈ స్పిల్‌వే కట్టకుండా కాఫర్ డ్యామ్ కట్టారు. కాఫర్ డ్యామ్ అవ్వకుండా డయాఫ్రామ్ వాల్ కట్టాడు అనే ఈ ప్రచారం చేస్తున్నారు చూసారా? ఇదంతా కూడా కాదు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి చేతకానితనం వల్ల మాత్రమే. ఆయన చేతకానితనం వల్ల మాత్రమే ఇది ఇలా అయింది. సో, ఇక్కడ అసలు వాస్తవాలు మనం చూసినట్లయితే స్పిల్‌వే క్రస్ట్ లెవెల్ 25.72 మీటర్లు పూర్తి చేస్తే కాఫర్ డ్యామ్ మొదలుపెడతారు. స్పిల్‌వే ఏదైతే ఉందో, ఏదైతే ప్రవాహం వెళ్తోంది అని అన్నామో, అది 25.72 మీటర్లు కట్టిన తర్వాత అప్పుడు కాఫర్ డ్యామ్ నిర్మాణం మొదలుపెడతారు. సో, చంద్రబాబు కూడా అలాగే స్పిల్‌వే క్రస్ట్ లెవెల్ 25.72 మీటర్లు అయ్యాక కాఫర్ డ్యామ్ నిర్మాణం మొదలుపెట్టారు. వీళ్ళు చెప్తున్నట్టుగా స్పిల్‌వే మొత్తం పూర్తవ్వాల్సిన పని లేదు. అయితే స్పిల్‌వే క్రస్ట్ లెవెల్ 25.7 మీటర్లు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు. సరిపోయినంత వరకు ఏదైతే మనకి పారామీటర్స్ ఉన్నాయో వాటి పరంగా అక్కడ పూర్తి చేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పని ఏంటి? వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే చంద్రబాబు నాయుడు కట్టించినటువంటి దాని మీద
ప్రీకాస్ట్ స్లాబ్స్ వేసేయడం మాత్రమే. సో దాంతోటి మొత్తం స్పిల్‌వే వర్క్ అంతా అయిపోతే డ్యామ్ కట్టాల్సిన పని లేదు అనే వాదన పూర్తిగా తప్పు. సో మళ్ళీ ఒకసారి ఈ పాయింట్‌ని వాళ్ళు చదువుకోవాలి. ఏంటంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు కన్‌స్ట్రక్ట్ చేసి పెట్టారో దాని మీద వాళ్ళు చేయాల్సినటువంటి పని మొత్తం అంతా కూడా ఈ దీని మీద ఈ ఈ ప్రీకాస్ట్ స్లాబ్స్ ఏవైతే ఉంటాయో, ఆ ప్రీకాస్ట్ చేసేటువంటి స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం వేస్తే సరిపోతుంది. అయితే స్పిల్‌వే క్రస్ట్ లెవెల్ 25.72 మీటర్ల వరకి కాంక్రీట్ పూర్తయిపోతే అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్ ఈ 2 కూడా పూర్తయిపోయి నదీ ప్రవాహం అనేది మారి ఉండేది. 2019 జూన్‌కి ముందే ఇవన్నీ పూర్తయిపోయాయి. అక్కడ సమస్య కాఫర్ డ్యామ్‌లో వచ్చిన గ్యాపులు పూడ్చకపోవడం వల్ల డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది. ఈ పని చేయడానికి 2 నెలలు సరిపోతుందండి. సో, ఆ కాఫర్ డ్యామ్ మధ్యలో ఉన్నటువంటివి అంటే నీటిని మళ్లించేటువంటి దానికి వాళ్ళు చేసినటువంటిది ఏదైతే ఉందో, ఆ గ్యాప్స్‌ని వాళ్ళక్కడ ఫిల్ చేసేసుంటే, నదీ ప్రవాహం మొత్తం అటువైపు మారుండేది. ఇక్కడ దీనికి ఇబ్బందుండేది కాదు. అది చేయకుండా గ్యాప్‌లు వదిలేశారు. మొత్తం అంతా కూడా ముంచెత్తుకొచ్చింది. కాఫర్ డ్యామ్‌లు కూడా దెబ్బతిన్నాయి అక్కడ. ఆ దెబ్బతిన్న దాన్ని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కాఫర్ డ్యామ్‌లు మేమే పూర్తి చేసాం, మేమే పూర్తి చేసామని గప్పాలు కొట్టుకున్నాడు. సో, అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏముంది అంటే 2 నెలలు సరిపోతుందన్నాం గదా! జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ బాబు ఇమ్మీడియేట్‌గా పోలవరం అదంతా ఫినిష్ చేసేసేయండి అన్నొక మాట అనుంటే సరిపోయేది. ఆ మాట అనలేదు. అనడానికి మనస్కరించలేదు. మనస్కరించకుండా 18 నెలల పాటు పనులేవి జరగకుండా ఖాళీగా వదిలేశాడు. రివర్స్ టెండరింగ్‌లకెళ్తాము, న్యాయ సమీక్షకెళ్తాము, మాకు అది తెలియాలి, మాకు ఇది తెలియాలి, మాకు అది కావాలి. మా వాళ్ళకి మాత్రమే మేము ఈ కాంట్రాక్ట్‌లు ఇవ్వాలి. ఈ రకంగా ఎళ్ళాడు ముందుకి. 2 నెలలు చేయాల్సిన పని చేయకుండా 18 నెలల తర్వాత మొదలుపెట్టారు. సో, దానివల్ల మొత్తం డయాఫ్రామ్ వాల్ అనేది అక్కడ దెబ్బతింది. ఆ దెబ్బతిన్నటువంటి దానికి వీళ్ళు ఏం చేశారు? మసి పూసి మారేడుకాయ చేసి ఇప్పటివరకు ప్రజల్ని మభ్యపెడుతూ వచ్చారు. ఏమనంటే గేట్లు మేమే పెట్టేసాం. మొత్తం అంతా మేమే చేసేసాం. వీళ్ళు చేసింది, చచ్చింది ఏది లేదు. సో ఇక్కడ కాఫర్ డ్యాము, డయాఫ్రమ్ వాల్ ఈ 2 సమాంతరంగా కట్టాలి. దానికి తగ్గట్టే గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రెండిటిని కూడా కట్టుకుంటూ వెళ్లారు. ఆ రెండిటికి సంబంధించి కట్టుకుంటూ వెళ్లారు. అక్కడ ఒకటయింది. అయితే ఇక్కడ వచ్చిన ఒకే ఒక్క సమస్య ఈ కాఫర్ డ్యామ్‌లో ఉన్నటువంటి గ్యాప్‌లు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మాత్రమే వచ్చింది. 2020 వరదలకి అతి భారీ వరదలకి ఈ గ్యాప్‌లోంచి నీరు డయాఫ్రామ్ వాల్‌కి డైరెక్ట్‌గా కొట్టడంతో అది దెబ్బతింది. మరి 18 నెలలు జగన్మోహన్ రెడ్డి ఈ కాఫర్ డ్యామ్‌లని 2 నెలల్లో పూర్తి చేయాల్సిన పనిని పూర్తి చేయకుండా ఎందుకని 18 నెలల గ్యాప్ వదిలాడు? ఖచ్చితంగా కనిపిస్తోంది కుట్రే అని. ఖచ్చితంగా కుట్ర కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఇది మొత్తం కొట్టుకెళ్ళిపోవాలి. చంద్రబాబు నాయుడు ద్రోహి అని ముద్ర వేయాలి. ఇది వాళ్ళు చేసినటువంటిది. తరువాత ఇక మిగతా విషయాలు చూస్తే మే 2019 నాటికి చంద్రబాబు ప్రభుత్వం మొత్తం 7 నెలల్లో 2000 కాఫర్ డ్యామ్ పనులు పూర్తి చేసేసింది. అంటే నెలకి యావరేజ్‌గా 300 మీటర్లు 2000 మీటర్ల మొత్తానికి కూడా కాఫర్ డ్యామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి. సో, 300 మీటర్లు పూర్తి చేసేశారు. ఇంకో 2 నెలల్లో ఇంకొక 300+300 మీటర్ల గ్యాప్ పనులు పూర్తయిపోయి ఉండేవి. కానీ మనకి దరిద్రం పట్టిందా? మన దరిద్రాన్ని మనమే బటన్ నొక్కి మరీ తెచ్చుకున్నాం. ఓటేసి మరీ తెచ్చుకున్నాం. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి ఇంకా రివర్స్ టెండరింగ్ అని ఇంకోటని చెప్పి వదిలేశాడు. చేయలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి బాబు మీరక్కడ కాంట్రాక్టర్‌ని మార్చొద్దు. ఉన్న పనులు కంటిన్యూ చేయండి. ఇప్పుడు చేస్తే మళ్ళీ కాస్ట్ పెరగడమే కాదు, ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. మీరిలాంటి పిచ్చి వెధవ పనులు చేయొద్దు అని చెప్పి లేఖ రాస్తే, లేఖని తొక్కిపెట్టి వదిలేశాడు. ఇప్పటివరకు దాని మీద మళ్ళీ మాట్లాడలా. కేంద్రం మాకు చెప్పింది అయినా మా ఇష్టం, మా ప్రాజెక్ట్ అంటాడు. ఇప్పుడొచ్చి అసలు అది జాతీయ ప్రాజెక్టు చంద్రబాబు తీసుకొని తప్పు చేశాడు అని. మరి నువ్వేం పీకావు? ఇచ్చేయాల్సిందిగా. ఇగో మీరే తీసుకోండి మాకు సంబంధం లేదు. మీ యంత్రాంగాన్ని మీరే తెచ్చుకొని మీరే మొత్తం కన్‌స్ట్రక్షన్ చేసుకోండి. ఆ సైట్ దగ్గరికి మా వాళ్ళు ఒక్కళ్ళు కూడా రారు అధికారులు ఎవరు కూడా అని ఓ మాట అంటే పోయేదిగా. అబ్బే! కాంట్రాక్టర్‌ని మార్చాలి, డబ్బులు దోచుకోవాలి. ఉన్నది కూలగొట్టాలి. గైడ్ బండ్ కూలింది. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కట్టారు. 80,00,00,000 పైన తగలేసి. గైడ్ బండ్ అనేది కూలింది. కుంగిపోయింది. సారీ కూలడం కాదు కుంగింది. ఇక ఈ ఈ చిన్న తప్పుతోటి ఆ కాఫర్ డ్యామ్ మూర్ఖంగా వీళ్ళు చేసిన చిన్న తప్పే. ఆ 300 మీటర్లు పూడ్చకపోవడం అనేది చిన్న తప్పే చూడడానికి. కానీ దాని వాల్యూ ఎలా ఉంది ఇప్పుడు? పూర్తి కాఫర్ డ్యామ్. సారీ మన డయాఫ్రామ్ వాల్. నదీ గర్భంలో 300 మీటర్ల అడుగున 300 అడుగుల లోతున కట్టుకుంటూ వచ్చినటువంటి డయాఫ్రామ్ వాల్ 1.472 కిలోమీటర్లు.
అంటే 1472 మీటర్ల పొడవున కట్టినటువంటి డయాఫ్రామ్ వాల్, అతి కీలకమైనటువంటి ఆ డయాఫ్రామ్ వాల్ పోయింది. అది ఎంత, ఎక్కడ, ఎలా డ్యామేజ్ అయ్యింది, ఎన్ని అడుగుల లోతులో డ్యామేజ్ అయ్యింది అంటే ఏం లేదండి. ఇప్పుడు సపోజ్ ఇది ఇది డయాఫ్రామ్ వాల్ అనుకోండి. ఇక్కడ కింద రాయి ఉంది. ఈ రాయిని 2 మీటర్ల లోతు తవ్వి అక్కడ యంత్రాలతోటి అక్కడి నుంచి కాంక్రీట్ వేసుకుంటూ ఇసుక అనేది లేకుండా పైన ఇక్కడ దాకా గోడ కట్టారండి. సో ఇప్పుడు ఈ రాయి ప్లస్ ఈ వాలు ఈ మధ్యలో గనక ఇలా గ్యాప్ ఉందనుకోండి. ఈ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఉంటే ఏమవుతుంది? ఈ మధ్యలోంచి వాటర్ వెళ్ళిపోతాయి. అంటే ఈ రాయిలాగే ఉంటుంది కింద. ఈ కింద కొట్టుకుపోయింది. ఈ కింద కొట్టుకుపోతే ఏమవుతుంది? మెల్లమెల్లగా ఇదంతా కొట్టుకుపోయి పైనున్నదంతా కింద కుంగిపోవడమేగా. అక్కడ అదే జరిగింది. కాకపోతే ఇంకా కుంగలేదంటే ఎక్కడో ఇంకా కాస్తంత ఆ గ్యాప్‌లు ఉన్నా కూడా పటిష్టంగానే ఉంది. దానికి ఇప్పుడు రిపేర్‌లు చేయాలా? ఎంత రిపేర్‌లు చేసినా మళ్ళీ అది రిపేర్డ్ అనే వస్తుంది తప్పితే ఫస్ట్ క్లాస్‌గా కట్టిందని చెప్పుకోవడానికి ఉండదుగా. ఇప్పుడు దానివి కాస్ట్ ఎంతవుతుంది? ఎస్టిమేషన్ ఎంతిస్తారు? ఎన్ని సంవత్సరాలు మళ్ళీ పడుతుంది? బట్ చిత్తశుద్ధితోటైతే ఉన్నారు. వచ్చే 2 సీజన్‌లు ఖచ్చితంగా దీన్ని క్లియర్ చేసి, మొత్తం అంతా కూడా కన్‌స్ట్రక్షన్ చేసేయాలి. చేసి జాతికి అంకితం ఇవ్వాలి అని చెప్పి. అంతకు మించి ఏం చెప్తాం వాళ్ళకి? సో ఇవండి. తర్వాత ఈ గైడ్ బండ్ కుంగిపోయింది. కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయింది. డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది. సో ఈ అనర్థాలన్నీ జరిగి మళ్ళీ మొట్టమొదటి స్టేజ్‌కొచ్చేసింది పోలవరం అనేది. ఇవి ఇందులో ఉన్నటువంటి అసలు వాస్తవాలు. వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు బయటకొచ్చి నోటికొచ్చిన వాగుతున్న అబద్ధాలు ఏవైతే ఉన్నాయో వాటిని దయచేసి నమ్మకండి. ఇవన్నీ కూడా ఈ పాయింట్స్ ఇచ్చింది టాప్ క్లాస్ ఇరిగేషన్ ఎక్స్‌పర్ట్స్. అసలు వాస్తవంగా ఏం జరిగింది అని చెప్పినటువంటి ఎక్స్‌పర్ట్స్. వాళ్ళు ఇచ్చినటువంటివి. ఇప్పుడు విదేశీయులు కూడా వచ్చి దాన్ని పరిశీలిస్తున్నారు. ఏదేమైనప్పటికీ పోలవరం సత్వరమే పూర్తి కావాలి. అలా సత్వరమే ఇన్ ద సెన్స్ ఏదో ఇప్పటికిప్పుడు అయిపోవాలి, చిటికేస్తే అలాదీన్ దీపంలాగా మొత్తం అన్నీ అయిపోవాలంటే అవ్వవు. డెఫినిట్‌గా టైం పడుతుంది. డబ్బులు కూడా భారీగా ఖర్చవుతాయి ఇప్పుడు ఇంకా వీళ్ళు చేసినటువంటి ఈ దిక్కుమాలిన పనికి. ఇలాంటి వాళ్ళని మనం ఎన్నుకొని ప్రజాప్రతినిధులుగా కూర్చోబెట్టాం. పాలకులుగా కూర్చోబెట్టాం. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ జీవనాడిని అతలాకుతలం చేసి పెట్టారు. ఇక వాళ్ళని ఏమనడానికి నాకేం మనసొప్పట్లేదు. ఏమనాలన్నా కూడా నా మీద నాకే విసుగొస్తోంది. ఎన్ని సార్లని తిడతాం వీళ్ళని అని చెప్పి. పొయ్యిలో కుక్క తంతులాగా. మనం ఎన్ని తిట్టినా మళ్ళీ వాళ్ళ పంథా, వాళ్ళ పద్ధతి ఇలాగే ఉంటాయి. వాళ్ళ మాటలు అలాగే ఉంటాయి. అందుకే మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? ఇంకా ఇందులో ఏమన్నా మిస్డ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? మీకు అనిపించినవి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.